నమస్కారం అండి. అంటే ఇప్పుడు లైట్ ఫ్రీక్వెన్సీ గురించి మనం మాట్లాడుకుంటే నాకు ఒక డౌట్. ఇప్పుడు కొంతమంది బ్లూ లైట్‌ని చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తుంటారు. నిజంగానే బ్లూ లైట్‌ని చూస్తే మనసు ప్రశాంతంగా ఈ లైట్ ఫ్రీక్వెన్సీ అనేది నిజంగానే వర్క్ చేస్తుందంటారా? ఎక్సలెంట్ క్వెషన్ అండి. లైట్ ఫ్రీక్వెన్సీస్‌లో మీరు విన్న ఇన్ఫర్మేషన్ రాంగ్ సార్. హ్మ్. బ్లూ లైట్ వల్ల ప్రశాంతత రాదండి. హ్మ్. మీకు ఆరెంజ్ లైట్ వల్ల ప్రశాంతత వస్తది. ఏంటి బ్లూ లైట్ వల్ల కాదు. బ్లూ లైట్ వల్ల కాదు. ఓకే. బ్లూ లైట్ వల్ల అటెన్షన్ వస్తది. హ్మ్. లైట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ అ వెరీ మిరాక్యులస్ ఫ్రీక్వెన్సీ సార్. ఎందుకో తెలుసా? ఆరెంజ్ లైట్ మన సూర్య రశ్మిలోంచి వచ్చేటువంటి లైటింగ్ ఆరెంజ్ లైట్. హ్మ్. దానివల్ల ఏమవుతుందో తెలుసా? మనకి విటమిన్ డి3 ఇవన్నీ రెసొనేట్ అవ్వడంతో పాటుగా హ్మ్. శరీరంలో మనకి ఒక రకంగా చెప్పాలంటే సెరోటోనిన్ అనే ఒక హ్యాపీ హార్మోన్ కూడా యాక్టివేట్ అవుతుంది. ఆరెంజ్ లైట్ వల్ల. అబ్సల్యూట్లీ సెరోటోనిన్ అనే ఒక హ్యాపీ హార్మోన్ యాక్టివేట్ అవుతుంది. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా అండి? ఎంత హ్యాపీగా అనిపిస్తుందో తెలుసా? నేచర్తో కనెక్ట్ అవ్వడం అంటే అదే. అవన్నీ మర్చిపోయాం. బయటకు వస్తే ఆడపిల్లలు పాపం ఇలా మొత్తం కవర్ చేసేస్తున్నారు. ఎందుకమ్మా తల్లి? అవసరం లేదమ్మా. మీరు ఏ ప్రాబ్లం లేదు. మీరు అన్నలా చూడండి. అందరూ అన్నలో ఆ తమ్ముళ్ళే కనబడతారు. మనం చేసేటువంటి పనులు బట్టే అవతల వాళ్ళు ఇదవుతూ ఉంటారు. నల్లగా మీరు ఇలా అయిపోతారని కప్పుకున్నప్పుడు వాళ్ళు కూడా చూస్తే బాగుండనే ఆలోచనలు కూడా వస్తాయి. నల్లగా అయిపోతారని భయం అండి ఆడపిల్లలకి. చచ్చా మీరు అలా అంటారు సార్. నేను రోజు ఎండ్లో మీరు నమ్మండి సార్, మధ్యాహ్నం లేదు ఏదీ లేదు. రోజులో 3 కిలోమీటర్లు ఖచ్చితంగా నేను నడుస్తాను. హ్మ్. నేను క్రియేట్ చేసుకుంటాను. 3 కిలోమీటర్లు ఎండ్లో నడుస్తా, మండుడు ఎండ్లో. హ్మ్. నా కలర్ అయితే నేనైతే ఎక్కడ కోల్పోలేదండి.